ఏదైతే ఉందో మౌలి హార్ట్‌ని బ్రేక్ చేస్తూ ఉన్నాడన్నమాట ప్రతిసారి. ప్రేమనలా పక్కకు పెట్టు, పక్కకు పెట్టు అంటూ. ఏంటబ్బా! హెయిర్ స్టైల్ మీద ఎలా ఉందది? మీ ఊర్లో రొయ్యలమ్మాయి గూడా యేసుకుంటదా అలా? సో, హిల్లేరియస్ ఫన్ కాకపోతే జయకృష్ణ. మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం వాల్యూమ్ ఎలా పెరుగుతది? హాయ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న మాట్లాడి అన్న కొంచెం. సో ఫస్ట్ మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. అప్పుడే అనుకున్నాడు సెట్ గానని. స్టార్టింగ్ అరే అంత సెట్ అవుతలేడు రా అని అన్నాడు. ఫస్ట్ నేను భయపడుతూ ఉండే ఆడిషన్ ఇచ్చినప్పుడు. దాని తర్వాత ఒక అడుక్కునేది చేసిండే, ఒక ఆ రోల్ కాదు, దాంట్లో ఒకటి చేస్తే అరే ఇది కరెక్ట్ సెట్ అయ్యిండ్రా అని అన్నాడు. అప్పటి నుంచి ఇంకా అన్న వాళ్ళతోనే ఉండే. సో అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వు ఉన్నందుకే ఇప్పుడు నాకు ఇది. థ్యాంక్ యూ అన్న. నితిన్ అన్న, సాయి అన్న థ్యాంక్స్ అన్న. నితిన్ అన్న నాకు ముందే అప్పుడు చెప్పిండు మొన్న, అరే ఈ మూవీ తర్వాత నువ్వు ఈ మూవీ పేరు చెప్పుకోవచ్చురా. అట్లనే కదా, సారీ అన్న ఏమనుకోకండి, నాకు కొంచెం అది మూవీ పేరు చెప్పుకోవచ్చురా. అట్లనే కదా, సారీ అన్న ఏమనుకోకండి, నాకు కొంచెం అది అయితే ఇప్పుడు చెప్తా. నితిన్ అన్న అన్నాడు నాకు మొన్న, అరే ఈ ఈ మూవీ కరెక్ట్ అట్లనే వెళ్ళింది. థ్యాంక్స్ అన్న నితిన్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న సాయి అన్న థ్యాంక్స్ అన్న. అన్న వినోద్ అన్న థ్యాంక్స్ అన్న. అన్న థ్యాంక్స్ అన్న. అరే నాకు పేర్లు గుర్తున్నా సడన్గా మర్చిపోతున్నా. సరే నాకు మౌలి, శివాని, నిఖిల్ వీళ్ళు నాకు సెట్స్లో బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు మొత్తం. మెయిన్ మౌలి, నిఖిల్ అంటే నాకు ఇంకా క్లోజ్ అయిపోయారు. మేము ఎప్పుడు రూమ్లోనే నార్మల్గా ఏమైనా అనుకున్నా కానీ కూడా కాన్సెప్ట్ ఏమైనా కూర్చొని అనుకునేటోళ్ళం. సో మౌలి థ్యాంక్స్. సో వంశీ నందపాటి గారు సార్ థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇంకా సార్ బన్నివాస్ గారు థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇది థ్యాంక్స్ మీట్ అని థ్యాంక్స్ చెప్పడానికని వచ్చిన. సో కానీ వీళ్ళందరూ ఉన్నందుకే నేను ఇక్కడ ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి మర్చిపోయినా, సంజిత్ అన్న థ్యాంక్స్ అన్న. సంజిత్ అన్న చెప్పలేదా? ఇంకోటి ఆదిత్య హాసన్ అన్న థ్యాంక్స్ అన్న. నన్ను నమ్మి, అందరినీ నమ్మి, నన్ను నమ్మి ఈ మూవీలో పెట్టినందుకు థ్యాంక్స్ అన్న. ఇంకా ఇంకోటి, మీమ్స్లా అందరు మీమ్స్ పెడుతున్నారు, నేను పేడ్ అనుకుంటున్నారు, మనోళ్ళే చెప్తున్నారు. ఏం పేడ్ కాదు అది, వాళ్ళందరూ ప్రేమతో పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ సీన్ అన్న థ్యాంక్స్ అన్న. నన్ను నమ్మినో చాలా. మిర్చి నిఖిల్ బాయ్ థ్యాంక్స్ బాయ్. ఇంకా అందరికీ థ్యాంక్స్, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. ఇంకోళ్ళు ఉన్నారు, మీకు కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మీట్ అని చాలా గట్టిగా చెప్పినట్టున్నారు ఈ అబ్బాయికి. డైలాగ్ కావాలి. థ్యాంక్స్ చాలా చెప్పేశారు. ఇక్కడ అందరు సినిమా చూసారు కదా అందరూ. అదే అది క్యూటా, అది చెప్తా. క్యూటా ఆడేమో చెడ్డీ వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. వాళ్ళని పెట్టి సినిమా తీరా, చెడ్డీ యువకుడు నైట్ యువతి అని. మళ్ళీ థ్యాంక్స్ అన్న డైరెక్టర్ అన్న, నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. మా డిఓపికి థ్యాంక్స్ అన్న, నన్ను మంచిగా చూపెట్టినందుకు. ఇంకోళ్ళని మర్చిపోతే సారీ, నాకు కొంచెం భయం వేసింది. అదే మిగిలిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి, అయిపోతుంది. అందరికీ థ్యాంక్స్. అంతే చాలు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా డైరెక్టర్ మీ డైరెక్టర్ గారికి ఇద్దాం ఒకసారి. దానికంటే ముందు హగ్ ఇవ్వాలా? ఓకే, ఓహో ఇంకో ఓకే యా. ఇప్పుడు శివాని విల్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వచ్చినందుకు. ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ అందరికీ, మీమ్ చేసే వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. ఎందుకంటే సినిమా బాగుంది అంటున్నారు, కానీ అంత వైరల్గా స్ప్రెడ్ చేసినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్. మీరు చాలామందికి, అందరు యాక్టర్స్కి అంత విజిబిలిటీ ఇచ్చినందుకు, అంత అటెన్షన్ గ్రాబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ లవ్లీ మీమ్స్.
నాకు అన్ని ఇన్స్టాగ్రామ్లో డిఎంలు వస్తున్నాయి, కాత్యాయని భోంచేసావా అన్నిసార్లు. మా అమ్మ కూడా అడగలేదండి భోంచేసావా. సో థ్యాంక్ యూ, భోంచేశానండి. ఫస్ట్లీ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ నేను ఒక మంచి సినిమా చేద్దాము అని వెయిట్ చేస్తున్నప్పుడు చాలా మూవీస్ వస్తున్నాయి కానీ, చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి కానీ, సడన్గా కాల్ చేసి మామ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ నైస్, యూ షుడ్ గో లిసన్ టు ద నరేషన్ వన్స్ అన్నాడు. అప్పుడు వెళ్ళి కలిశాను మార్తాండ్ నరేట్ చేశాడు, స్టోరీ నచ్చింది, చాలా బాగా నరేట్ చేశాడు కాబట్టి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అప్పుడు ఓకే నాకు చాలా నచ్చింది మార్తాండ్, నేను చేసేస్తాను ఈ మూవీ అన్నాడు. కానీ డౌట్ ఉంటుంది అసలు మార్తాండ్కి నేను కాత్యాయనిగా ఓకేనా కాదా అని. అండ్ ఐ థింక్ హీ హ్యాడ్ ఆప్షన్స్ ఆల్సో. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేందుకు థ్యాంక్ యూ. చెప్పండి, ఇప్పుడు చెప్తా పర్లే. అండ్ మా మెయిన్ పిల్లర్స్, మా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఈటీవీ నితిన్ గారికి, సాయి గారికి, మా ప్రొడ్యూసర్ ఆదిత్యకి, బనీవాస్ గారికి, వంశీ గారికి. వీళ్ళు లిటరలీ భుజాల మీద ఎత్తుకున్నారండి మూవీని. ఎంత వరకు తీసుకెళ్లారంటే అసలు ఆడియన్స్ నార్మల్గా చాలా తక్కువ ఈ మధ్య ఒక సినిమా ఒకసారి చూస్తాం కదా, అట్లాంటిది ఈ లిటిల్ హార్ట్స్ అనేది 2 సార్లు చూసినాం, 3 సార్లు చూసినామని కాల్స్ మెసేజెస్ వస్తుంటే ఇట్స్ వినడానికే చాలా బాగుందండి అసలు. అండ్ అలాంటి సినిమాలో నేనున్నందుకు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, బ్లెస్డ్ ఫీల్ అవుతున్నాను. టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. అసలు ఈ మూవీలో నేను చాలా తక్కువ టైంలో జస్ట్ 32 డేస్లో షూట్ చేసాము. అది అంతే టైంలో అండ్ కొన్ని ప్రమోషన్ డేస్లో ఒక మంచి టీంతో వర్క్ చేశాను. అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు అసలు, స్పెషలీ యాక్టర్స్. మార్తాండ్ డెబ్యూ మూవీ అంటే ఎవరు నమ్మేలా లేదు, ఎందుకంటే అంత బాగా క్రాఫ్ట్ చేశాడు, అంత బాగా ఇచ్చాడు. డైలాగ్స్ కానివ్వండి, సీన్స్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి. టు ఆర్ ఎడిటర్ శ్రీధర్ గారు, నిన్న మేము సిఎంఆర్కి వెళ్ళాము, అసలు అక్కడ జోషే వేరే ఉండే, అందరు అరుస్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది అంటే యూత్ ఎంత కనెక్ట్ అయ్యారు. నేను చెప్తూ వచ్చాము మేము ప్రమోషన్స్లో, యూత్ కనెక్ట్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, కానీ ఇంతలా కనెక్ట్ అవుతారు అనుకోలేదు. ఇట్స్ అ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అసలు మాకు ఇంకా ప్రాసెస్, సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఇంకా ప్రాసెస్ అవ్వట్లేదు అది. సో అంతా హ్యాపీ ఉన్నా, క్లౌడ్ 9లో ఉన్నా నేనైతే. మ్యూజిక్ సంజిత్, అసలు ఐ థింక్ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ వర్క్ రే, దిస్ ఇస్ లిటరలీ యువర్ బెస్ట్ వర్క్. నో అంటే లిటరలీ ఐ థింక్ ఎన్ని సినిమాలు చేసినా దిస్ విల్ బీ అ స్పెషల్ ఫిలిం, అది ఒప్పుకోను. కాంప్లిమెంట్ తీసుకోవచ్చు కదా సంజిత్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికండి, శ్రీను గారికి, మిర్చి నిఖిల్, అవినాష్కి, అందరికీ, మా కాస్ట్యూమ్ శ్రీదేవి, సింధు, వీళ్ళందరూ నాట్ జస్ట్ ఆన్ సెట్, ఆఫ్ సెట్ కూడా చాలా వర్క్ చేశారు. ఐ థింక్ టెక్నికల్ డిపార్ట్మెంట్, మా డిఓపి సూర్య అయితే నేను చెప్తుండే కొంచెం ప్లీజ్ సూర్య కొంచెం నన్ను కూడా బాగా చూపి, మౌలిని చాలా బాగా చూపిస్తున్నామని. సో థ్యాంక్ యూ సో మచ్ సూర్య. నన్నే కాదు అందరినీ చాలా బాగా చూపించావు అసలు.